గ్రేటర్ బంగ్లాదేశ్ కాన్సెప్ట్ ఏదైతే మళ్ళీ మనం ఆడాల్సి వస్తుందో, ఈ ఉస్మాన్ హడీ క్లియర్ గా ఒక మాట చెప్పాడు, మనం బే ఆఫ్ బెంగాల్ మీద ఆజిమాయిషి చలాయించాలంటే, వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ పెరగాలంటే మనం గ్రేటర్ బంగ్లాదేశ్ అచీవ్ చేయాలి. ఈ వ్యక్తి ఒక ఇమేజ్ పెట్టాడు, ఆ ఇమేజ్ ని మనం చూద్దాం, చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఆయన ఉద్దేశంలో ఇది పాకిస్తాన్ మ్యాప్, ఇది భారతదేశం మ్యాప్, ఇది బంగ్లాదేశ్ మ్యాప్. బంగ్లాదేశ్ మ్యాప్ లో వెస్ట్ బెంగాల్ ఉంది, ఒరిస్సా ఉంది, హర్యానా ఉంది, అవతల మయన్మార్ ఉంది. ఓకే, ఇంక వదిలేస్తే ప్రపంచం అంతా బంగ్లాదేశ్ ది పాకిస్తాన్ అనేసేలా ఉన్నాడు. ఇంత బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉండే బంగ్లాదేశ్ కాంపిటెన్స్ కి ఏ మాత్రమైనా సరితూగేలా ఉందా? పాకిస్తాన్ అయినా వెళ్ళి డీజేటీ గారికి బిర్యానీ అది వడ్డించి ఏదో ఆ వైట్ హౌస్ లో 2-3 ఫోటోలు దిగి వస్తున్నారు. సో వాళ్ళు ధమ్కీలు ఇవ్వడానికి ప్రయత్నించినా ఓకే. బంగ్లాదేశ్ లిటరల్లీ సిలిగురి కారిడార్ మీద చేస్తా ఉంటాడు. 7 సిస్టర్స్ లాగేస్తాం ఫస్ట్. ఇది ఎప్పుడో పార్టీషన్ జరిగినప్పుడు చచ్చిపోయిన ఐడియాలజీ. ఈ గ్రేటర్ బంగ్లాదేశ్, ఈ బెంగాల్ స్టేట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ ఐడియాలజీని మళ్ళీ లేపి వాళ్ళకి ఎలా ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ విషయాన్ని మర్చిపోయి భారతదేశం దాంట్లో ఎంతవరకు హెల్ప్ చేసింది. ఇవాళకి కూడా గ్రాటిట్యూడ్ చూపించదు, పర్లేదు. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, భారతదేశం కారణం. జీడీపీ గ్రోత్ రేట్ 3.23% ఉంది, భారతదేశం కారణం. అంటే వాళ్ళ లోటుపాట్లు ఏం లేవు అక్కడ, భారతదేశం కారణం. దీని వల్ల ఇప్పుడు ఒక ఇన్సర్జెన్సీ క్రియేట్ అవుతుంది భారతదేశానికి విరుద్ధంగా. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.